డబ్బులు డిమాండ్ చేయడం మొదలు పెట్టారంట. ఒకవేళ అది ఇవ్వకపోతే పోక్సో కేసు ఫైల్ చేస్తామన్నారంట కదా. ఎస్, సోర్సెస్ అవే చెప్తున్నాయి. సరే, మన దోరా సాయి తేజగాడు ఎర్రిపూకు అని చెప్పి నేను అన్నా. ఆ తర్వాత నువ్వు ఇంకో కోణంలో అది మంచి పూకులాగా అర్థం చేసుకుంటావా, లేకపోతే ఇంకో కొండెరి పూలాగా అర్థం చేసుకుంటావా? ఎర్రిపువేగా. అరే సాయి తేజ, నువ్వు ఎర్రిపు. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. పోక్సో కేసులో పోలీసులు ఎదుట లొంగిపోయారు బండి భగీరథ్. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. జాగ్రత్త పడుకుంటా. ఇక్కడే అన్ని రకాలైనటువంటి డౌట్లు వస్తా ఉన్నాయి అందరికి. అసలు ఈ మాస్క్ పెట్టుకున్నటువంటి వ్యక్తి, ఈ టీషర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి అసలు నిజంగా బండి భగీరథేనా? పిచ్చి పొలం చేశారయ్యా. ఏంటి ఇదంతా నాటకమా? నేను ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను రామనాథం గారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ ఇష్యూలో ఇంకో సంచలనం నమోదైంది. పేట్ బషీరాబాద్ పిఎస్లో 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. బండి భగీరథ్ ఇష్యూలో ఇంకో సంచలనం నమోదైంది. పేట్ బషీరాబాద్ పిఎస్లో 14 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసు నమోదైంది. వ్యక్తిగత ప్రవర్తనకు భంగం కలిగించేలా అనుచిత పోస్టులు పెట్టడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు పైన ఒక అమ్మాయి పోక్సో కేసు పెట్టింది. సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీద ఒక పోక్సో కేసు పెట్టింది. ఇలా కొడతాడు బాబు. అది ఏం కేసు? మనకెందుకు స్క్రిప్ట్ వచ్చింది, మనకెందుకు వీడియోలు చేయమంటున్నారు అని ఏం ఆలోచన చేయకుండా పైసలు వస్తున్నాయి కదా అని పెద్ద సంఘ సంస్కృత లెక్క వీడియోలు చేసిరు. వీడియోలు నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. అసలు మీ ముఖాలకి ఏనాడన్నా న్యూస్ చూసిరారా మీరు? అంటే అది దేశాలు ఏమైతున్నా అని ఎరికేనా అసలు మీకు? కొత్త బొచ్చ చూడంగానే ఎగ్జైట్ అయిన బిచ్చగాళ్ళ లెక్క పైసలు పంపంగానే బండి భగీరథ్ మంచోడు, పిత్తలో సంచోడు అని వీడియోలు చేస్తారా మీరు? మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? దోలు తీరిపోయి ముందు ఏంటంటే మన దొరా సాయి తేజ అయితే వీడియో డిలీట్ చేసిండు. అకార్డింగ్ టు ది సోర్సెస్ వెనకాల ఉంది పేరెంట్సే, కానీ నడిపించేది పేరెంట్స్ కాదు. ఇదేదో పెద్ద పూకుటేసినట్టు, పెద్ద మట్టేసినట్టు, ఈ పెద్ద తేగడు, ఈ పెద్ద బాయ ఇకేమి లేడు. పూగు అంటే ఇది ఒక పెట్టుకున్నాడు. పూపుని బొక్కని మడ్డుని చోళ్ళుండి అది అంటారు. అప్పుడు ఇది హనీ ట్రాప్ అవుతుంది కదా. ఇదంతా ఒక ప్లాన్ లా అనిపిస్తుంది. చిట్టి కన్నా నీకు దండం పెడతాను నాయనా. ఆ క్యాసెట్ వాడు చూశాడంటే నన్ను పిట్టని కాల్చినట్టు కాల్చేస్తాడు. మీకు తెలుసుగా ఏం మాట్లాడిండో. మనమైతే ఆల్రెడీ మింగినాం. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. వీడియో డిలీట్ చేసి ఈ విధమైనటువంటి లెటర్ని అయితే రిలీజ్ చేసిండు. అండ్ ఆ లెటర్ ఏంది, దాని కింద వచ్చినటువంటి కామెంట్లు ఏంది, వాడి గురించి ఏమనుకుంటున్నారు, నా ఒపీనియన్ ఏంది అనేటటువంటిది డీటెయిల్గా చెప్తాను అనమాట. ఈరోజు నేను ఉన్న స్థాయికి రావడానికి మీ ప్రేమ ఏ స్థాయిలో ఉన్నావు? ఎలాన్ మస్క్ లాగా ఏమన్నా పీకి పంగబెట్టినవా? నీ అమ్మ మొన్న సీఎం అయినటువంటి విజయ్ గారి అలా కదరా నేను ఈ స్థాయిలో ఉన్నా అని. నువ్వు ఎలా చెప్పుకుంటారో నేను ఈ స్థాయిలో ఉన్నాను? ఎలాంటి స్థాయిలో ఉన్నావు అంటే ఒక బ్రోకర్ స్థాయిలో ఉన్నావు నువ్వు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని ఒక బ్రోకర్ స్థాయిలో ఉన్నావు అన్నాడు రా.
నేను చేసిన ఒక చిన్న వీడియోని కొంతమంది వేరే కోణంలో చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ నే చెప్తా కొట్టాలి, మీరే చెప్పండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? సరే, మన దోరా సాయి తేజగాడు ఎర్రి పూకు అని చెప్పి నేను అన్నా. ఆ తర్వాత నువ్వు ఇంకో కోణంలో అది మంచి పూకులాగా అర్థం చేసుకుంటావా? లేకపోతే ఇంకో కొండెరిపులాగా అర్థం చేసుకుంటావా? ఎర్రిపువేగా. అరే సాయి తేజ, నువ్వు ఎర్రిపు. నేను మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా అకార్డింగ్ టు సోర్సెస్ ఎటకారమా? కాదురా, గొడ్డు కారం. అకార్డింగ్ టు సోర్సెస్ ఇప్పటికే చాలా మంది తప్పుడు కూతల వీడియోలను డిలీట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు సోర్సెస్ తప్పైపోయింది క్షమించమని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రాధాయపడుతూ సోషల్ మీడియాలో లేఖలు విడుదల చేస్తున్నారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. మరి కొంతమంది అరెస్ట్ భయంతో ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని పారిపోయారు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడుకు. కొడుకు తప్పు చేసి ఒక అమ్మాయిని అన్యాయం చేసేస్తే నిజంగానే అందరికన్నా శిక్ష పడే దానికన్నా కూడా ఎక్కువ పడాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పెద్ద కామెడీ డైలాగ్ ఇదే. ఆ అబ్బాయికి శిక్ష పడాలి గట్టిగానే, అందరికన్నా ఎక్కువ నేను కోరుకుంటున్నాను. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. కానీ ఈ రోజుల్లో అమ్మాయిలు కూడా కరెక్ట్ గా ఉన్నారంటారా? మీలో మీరు ప్రశ్నించుకోండి. నేను టాపిక్ మాట్లాడరా లంజావుడు కంటుంటే మళ్ళీ ఇరుపు. అమ్మాయిలు కూడా కరెక్ట్ గా లేరండి. 2 చేతులు కలిస్తేనే చప్పట్లు వచ్చాయి, ఒక్క చేత్తో చప్పట్లు రాలేదు. కానీ అబ్బాయి తప్పు ఉంది, అమ్మాయి తప్పు, ఇద్దరు తప్పు ఉంది. ఇష్టపూర్వకంగా కాకపోయినా సరే జరిగింది. దానికి చట్టాలు ఉన్నాయి. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది? సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మా ఇంట్లో అయినా వేరే వాళ్ళ ఇంట్లో అయినా తప్పు జరిగితే ఖచ్చితంగా నిలదీసి ముందు మేమే అప్పచెప్పి వచ్చే టైప్ అందరు. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ అంతే. ఎల్లుండో మనం జరగబోయే విచారణలో అన్నిటికీ హాజరై తను ఖచ్చితంగా నిర్దోషిగా రావాలని కోరుకుందాం. జీవితంలో నువ్వింకా మారవా? మారను. బండి భాగీరథ్ కేసులో ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఇష్టం వచ్చినట్టు పేడ ఆర్టిస్టులు వీడియోలు పెట్టినారు కదా. ఎందుకు మాస్టర్ మాటమాటిక్ అడుగుతారు? అరే పైసలు ఇస్తున్నారు కదా అని న్యాయాన్ని చంపేస్తారా? ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా మీరు ఇండైరెక్ట్ గా అన్యాయంకి సపోర్ట్ చేసినట్టే కదా. నేను చచ్చిపోతా, నన్ను ఎలాగో చంపేస్తారు. ఆ పిల్ల ఎంత పెద్ద కేసు, పాస్కో కేసు అనేది చాలా సెన్సిటివ్ కేసు. అంత పెద్ద కేసు వేస్తే మీరు తెలిసినట్టు ఆ అమ్మాయి మేజరే ఇదని ఎట్లా చేస్తారు అసలు? అట్లా నాశనం అయిపోతావు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటి